దేవుని ఘనమైన నామమునకు ఘనత కలుగును గాక. నేటి ధ్యానం నిమిత్తము మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. బైబిల్ గ్రంథంలో విశ్వాసులను ప్రభు అనేకమైనటువంటి విధాలుగా పోలుస్తూ వచ్చాడు. గత 2 దినాలుగా ఈ పోలికలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుడు నీతిమంతులను ఖర్జూర వృక్షములతో పోలుస్తూ వచ్చాడు. అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని లోకమునకు ఉప్పుగా కూడా పోలుస్తూ వచ్చాడు. ఈ రోజున మనం గమనించినట్లయితే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. ఎందుకు దేవుడు విశ్వాసులను వెలుగుతో పోల్చాడు అనంటే, వెలుగు ఏం చేస్తూ ఉందో ఆ లక్షణాలను మనం ధ్యానించాలి. 119వ కీర్తన 105వ వచనం మనం చదివితే, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. వెలుగు త్రోవ చూపించేదిగా ఉంటా ఉంది. రోజున అనేక మంది చీకట్లో నడుస్తూ ఉన్నారు, లేక వారు పాతాళమునకు వెళ్ళేటువంటి మార్గంలో వారు ఉంటూ ఉన్నారు. అనేక మంది యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేలాగా మనము వారికి త్రోవ చూపించేటువంటి వారంగా మనము ఉండాలి. పాత నిబంధనలో మనం గమనించినట్లయితే, ఆదికాండంలో మనం గమనించినప్పుడు యోసేపు ఐగుప్తు దేశంలో అతడు అధికారిగా ఉన్నాడు. అయితే తన యొక్క సహోదరులను అతడు గుర్తుపట్టిన తర్వాత అతడు తన యొక్క తండ్రిని తన దగ్గరకు తీసుకుని రమ్మని పంపిస్తూ వచ్చాడు. ఆ సమయమందు ఆ తండ్రిని తన దగ్గరికి తీసుకొచ్చేటువంటి సమయంలో తన సహోదరుల్లో యూదాను వారికి త్రోవ చూపడానికి యోసేపు ముందుగా పంపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆదికాండం 46:28 వచనం. ఆదికాండము 46వ అధ్యాయం 28వ వచనం. అతడు గోషేనుకు త్రోవ చూపుటకు యోసేపు నొద్దకు తనకంటే ముందుగా యూదాను పంపెను. ఆ గోషేను అనేటువంటి ప్రాంతాన్ని వారు చేరుకోవడానికి, ఆ త్రోవను చూపడానికి యోసేపు ఎవరిని పంపాడు? యూదాను పంపిస్తూ వచ్చాడు. యూదా ఒక త్రోవ చూపించేటువంటి వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చూస్తాను. అలాగే ఈరోజున విశ్వాసులు కూడా ఆ నరకంలోనికి వెళ్ళిపోతున్నటువంటి అనేక మందికి, లేకపోతే చీకట్లో అంధకారంలో ఉంటున్నటువంటి అనేక మందికి మనము క్రీస్తు నొద్దకు తీసుకుని వచ్చేటువంటి వెలుగుగా మనము ఉండాలి అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఇంకా వెలుగు ఏం చేస్తుంది అనేటువంటి విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 5వ అధ్యాయాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. వెలుగు ప్రకాశిస్తూ ఉంది. ఇక్కడ బాప్తిస్మిచ్చు యోహాను గురించి ఒక చక్కటి సాక్ష్యం ఇవ్వబడుతూ ఉంది. ఏంటా సాక్ష్యము అనంటే, అతడు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. అతని యొక్క ప్రకాశవంతమైనటువంటి ఆ వెలుగులో ఉండడానికి, కొంతకాలము ఆనందించడానికి కొంతమంది ఇష్టపడ్డారంట. అంటే అతడు ప్రకాశిస్తూ ఉన్నాడు. మన జీవితాలు ఇతరుల ముందు ప్రకాశించాలి. విశ్వాసుల జీవితాలు కూడా ఒకవేళ అంధకారంలో ఉన్నట్లయితే ఇతరులు మనలో ఉన్నటువంటి దేవుణ్ణి ఎలాగో తెలుసుకుంటారు? లేకపోతే మనలో ఉన్నటువంటి సత్యాన్ని ఎలా తెలుసుకుంటారు? వారు తెలుసుకోలేరు. కాబట్టి వారి ఎదుట మనము ప్రకాశించేటువంటి వారముగా మనము ఉండాలి. అందుచేతనే మత్తయి సువార్తలో ప్రభు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అనేటువంటి మాట చెప్తూ రీతిగా అంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ, అది ఇంట ఉండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఏమని చెప్తా ఉన్నాడు? మనుషులు మీలో ఉన్నటువంటి ఆ తండ్రిని మహిమపరిచినట్లు, పరలోకమందున్న తండ్రిని మహిమపరిచినట్లు, మీరు ఎరిగిన దేవుణ్ణి మహిమపరిచినట్లు, మీరు కలిగి ఉన్న దేవుని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. మరి ఈరోజున మనం ప్రకాశిస్తూ ఉన్నామా? సముద్రపు ఒడ్డున లైట్ హౌస్ అనేటువంటిది ఉంటుంది. అది ప్రకాశిస్తూ ఉన్నప్పుడు అనేక మంది దాన్ని చూసి నావికులు వారి సముద్రంలో చిక్కుపోకుండా వారు ఆ తీరానికి చేరుకుంటారు. మనం కూడా అలాగే మరి అనేక మందికి ప్రకాశించేటువంటి వారముగా మనం ఉండాలి. మనము త్రోవ చూపేటువంటి వారముగా, ప్రకాశించే వారంగా ఉండాలి.